నమస్తే నేను చైతన్య. తెలంగాణ వార్తాపత్రికల్లో తెలంగాణ ఎడిషన్లో వచ్చినటువంటి వార్తలు, ప్రత్యేకంగా తెలంగాణ నేతలతో సాగుతున్న కార్యక్రమం గుడ్ మార్నింగ్ తెలంగాణకు స్వాగతం. ముందుగా వార్తాపత్రికల వివరాలు చూద్దాం. నమస్తే తెలంగాణ పత్రిక చూస్తే అవినీతి లేని పాలన నా లక్ష్యం అంటూ కేసీఆర్ చేసినటువంటి ప్రకటన కనిపిస్తుంది. అదే నా బాధ్యత అని ఆయన అంటున్నారు. సింగపూర్ కంటే మేలైన పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తానని, సింగిల్ విండోతో అనుమతులు సరళీకృతం చేస్తామని కూడా నిన్న కేసీఆర్ చేసినటువంటి ప్రకటన. చైనాలో సాధ్యమైతే ఇక్కడ కాదా అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. పారిశ్రామికవేత్తల భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. పరిశ్రమల స్థాపనకు 3 లక్షల ఎకరాలు సిద్ధంగా ఉందని, వారం రోజుల్లో సమగ్ర ల్యాండ్ బ్యాంకును రూపొందిస్తామని, ప్రచారం కాదు వాస్తవిక దృక్పథమే కావాలి, సీఎం కార్యాలయంలోనే స్పెషల్ చేజింగ్ సెల్ పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. అంతేకాదు దళిత గిరిజన బిడ్డలు పరిశ్రమలు పెట్టాలి, మెదక్ జిల్లా ఖాదీపల్లిలో ఫార్మసిటీ ఏర్పాటు చేస్తామని కూడా కేసీఆర్ చెప్పినట్టుగా వార్త సారాంశం మనకు కనిపిస్తుంది. ఇంకా ఈ నెల 25నే వేతనాలు రాబోతున్నాయి. తెలంగాణను లౌకిక రాష్ట్రంగా మారుస్తామని ప్రభుత్వ ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్ ప్రకటించిన వార్త. రిజిస్ట్రేషన్ శాఖలో రింగ్ నకిలీ చలాన్లు సృష్టించి డబ్బులు మింగేస్తున్న సిబ్బంది పేరుతో మరొక వార్త. ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలో 5 కోట్ల దోపిడీ జరిగిందంటూ ఈ వార్తను మనం చూస్తున్నాం. కరెంటు కట్ చేస్తే కబ్జా కోర్లు ఫట్ పేరుతో కరెంటు కనెక్షనే కబ్జాకు పెట్టుబడి, అక్రమ నిర్మాణాలకు బీజం పడింది ఇక్కడే అంటూ దాని ఆధారంగానే ఇతర పత్రాలు సృష్టిస్తున్నారు. కండ్లు మూసుకొని కనెక్షన్లు ఇస్తున్న విద్యుత్ శాఖ పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోనూ యథేచ్ఛగా సీమాంధ్ర లాబియింగ్ పేరుతో కబ్జా భూముల అక్రమ బద్దీకరణకు సీఎంకు తెలియకుండానే యుఎల్సీ క్లియరెన్స్లు వస్తున్నాయంటూ జీవో 14తో సర్కారు ఆశయానికి తూట్లు పొడిచారంటూ జీవో 14కు సంబంధించినటువంటి వార్తను నమస్తే తెలంగాణ పత్రిక హైలైట్ చేస్తుంది. దాశరథి పేరిట అవార్డు ప్రకటిస్తానని నిన్న ముఖ్యమంత్రి చెప్పారు. కవుల్లో ఆయన శిఖర సమానుడని, ఒక విద్యా సంస్థకు ఆయన పేరు పెడతామని, మహాకవిని చిరస్మరణీయంగా చేసేలా విగ్రహం, ఆయన కుమారుడికి ఉద్యోగం ఇస్తామని కూడా కేసీఆర్ నిన్న ప్రకటించిన వార్తను నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక ఈనాడు దినపత్రిక చూస్తే పరిశ్రమలకు వరాల పేరుతో ప్రధాన వార్త కనిపిస్తుంది. ఏక గవాక్ష విభాగాలతో సత్వర అనుమతులు ఇస్తామంటున్నారు. ఇతర రాష్ట్రాల కన్నా తక్కువ పన్నులు ఉండబోతున్నాయంటూ వచ్చే ఏడాది నుంచి కరెంటు కోతలకు సెలవు పెడతామని, 50 కోట్ల విద్యుత్ జరిమానాలు రద్దు చేస్తూ, దళిత పారిశ్రామికవేత్తలకు 300 కోట్లు విడుదల చేస్తూ 800 కోట్ల రాయితీ బకాయిలు విడుదల చేస్తామని పారిశ్రామిక సంఘాల సమావేశంలో సీఎం కేసీఆర్ చెప్పినటువంటి అంశాన్ని ఈనాడు దినపత్రిక హైలైట్ చేస్తుంది. ఇక తెలుగుకు వికాసం పేరుతో దాశరథి పేరిట ఏటా సాహితీ పురస్కారాలు అందజేస్తామని, తెలంగాణ సంస్కృతి సంస్కారాన్ని ఆకాశానికి ఎత్తుతామంటూ రవీంద్ర భారతి గ్రాంట్ కోటికి పెంపు చేస్తూ కేసీఆర్ నిన్న చేసినటువంటి ప్రకటన కూడా ఈనాడు దినపత్రిక హైలైట్ చేస్తుంది. ఇక ఉమ్మడి ప్రవేశాల కోసం నేడు ఢిల్లీకి ఏపీలో అఖిలపక్షం వెళ్ళబోతుంది. ఏపీ మంత్రి కిషోర్ బాబు వెల్లడించారు. ఆస్తుల కోసమే జగన్ ప్రతిపక్షాలు కేసీఆర్ వైఖరిని వ్యతిరేకించడం లేదని వ్యాఖ్యానించారన్న వార్తలు మనం చూస్తున్నాం. ఎంసెట్ ఆలస్యానికి చంద్రబాబే కారణమని, స్థానికత నిర్ణయం మా రాష్ట్ర హక్కు అంటూ తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడొచ్చు. సర్వీసు రిజిస్టర్ల తనిఖీకి కొలబద్ద ఏది అని పదవీ విరమణ చేసే వారికి స్థానికతే ఆధారంగా ఉంటూ నెలాఖరుకి మార్గదర్శకాలు రాబోతున్నాయంటూ కమలాదన్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్కు ఇంధన శాఖ బృందం వెళ్తుంది. విద్యుత్ ధర ఎంఓయూపై చర్చ చేయబోతున్నట్టు మరొక వార్త. నడిబొడ్డున ఏబీ రాజధాని అంటూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమాన దూరం ఉండాలి, గుంటూరు కృష్ణా మధ్య ప్రాంతం ఇందుకు అనుకూలంగా ఉందని శివరామకృష్ణన్ కమిటీకి ఏపీ ప్రభుత్వ సూచన చేసింది. 15,000 ఎకరాల్లో ఏర్పాటుకు యోచన అంటూ మంత్రి నారాయణ వెల్లడించినట్టుగా ఈ వార్తను మనం చూస్తున్నాం. ఆదాయ ధృవీకరణపై ఆంక్షలు, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో నిలిచిన పత్రాల జారీ, అత్యవసరమైతే 10వ తరగతిలోపు వారికి ఇవ్వాలనేటువంటి ఆదేశాలు జారీ అయినట్టు మరొక వార్త. మాకు సోలార్ పార్క్ ఇవ్వండి అంటూ కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. మహబూబ్నగర్ సోలార్ పార్క్ వేగవంతానికి తెలంగాణ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఈ వార్తను మనం చూస్తున్నాం. పసిడిపై పంట రుణం కష్టమే అంటూ 1,00,000 దాటితే పంట రుణంగా పరిగణన, ఆర్బీఐ నిబంధనలను అమలు దిశగా బ్యాంకులు ప్రస్తుత ఖరీఫ్ నుంచి వర్తింపు చేయబోతున్నట్టు మరొక వార్త. విమానయానంలోకి చెర్రీ పేరుతో కొత్తగా 6 విమానయాన సంస్థలకు ఎన్ఓసి, హైదరాబాదీ సంస్థ టర్బో మెగాకు కూడా ఈ అవకాశం దక్కిందన్నట్టు వార్తను చూస్తున్నాం. ఇక సిమెంట్ ధర తగ్గించలేమని సిమెంట్ తయారీదారులు స్పష్టీకరణ చేశారంటున్న వార్తను కూడా ఈనాడులో చూడొచ్చు. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే పరిశ్రమ సామాజికం పేరుతో కలిసి రూపొందిద్దాం పారిశ్రామికవేత్తలు, సీఎం పిలుపుంటి వార్తను చూస్తున్నాం. బంగారు రుణాలు 1,00,000 లోపు అయితే బంద్ పేరుతో 1,00,000 దాటితే బంగారంతో పాటు భూమి కూడా తనఖా పెట్టాలి, బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు, వ్యవసాయ రుణాలపై కట్టడికే ఈ నిర్ణయం అంటూ ఆంధ్రజ్యోతి వార్తను ప్రచురించింది. రాజధాని అక్కడే పేరుతో విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఉండబోతున్నట్టు మరొక వార్త. సీసాట్ అగ్ని పరీక్ష అంటూ పెను వివాదంగా మారిన సివిల్స్ ప్రిలిమ్స్
అనూహ్యంగా పరీక్ష వాయిదా పడిందంటూ సివిల్స్కి సంబంధించినటువంటి వార్త. ఎంసెట్ కౌన్సిలింగ్పై అయోమయం, సుప్రీంకోర్టు మనోగతంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు ప్రభుత్వాల మధ్య దూరం పెరుగుతుంది, విద్యార్థుల్లో ఆందోళన ఉత్కంఠ పెరుగుతుందన్న వార్తను కూడా మనం చూడొచ్చు. టీ ఉద్యోగులకు 25 జీతాలు, ఆంధ్రాలో 26న రంజాన్ కానుకగా ఇరు రాష్ట్రాల్లో నిర్ణయించాయన్నటువంటి వార్తను కూడా ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడొచ్చు. ఇక సాక్షి చూస్తే రంగుల్లో పింఛన్లు పేరుతో సెప్టెంబర్లో పెన్షన్లన్నీ రద్దు, కొత్తగా అక్టోబర్లో మంజూరు అవుతాయి. 7 రంగుల్లో పింఛన్ కార్డులు రాబోతున్నాయి. ఒక్కో రంగు కార్డుదారులకు పంపిణీ జరగబోతుంది. వయసు నిర్ధారణకు రేషన్, ఓటర్ కార్డే ప్రామాణికమని గ్రామ సభల్లో లబ్ధిదారుల పేర్లు ప్రకటిస్తారంటూ పింఛన్లకు సంబంధించిన ఒక కథనాన్ని సాక్షి పత్రిక ప్రకటించింది. ఇది తెలంగాణ ప్రభుత్వ కొత్త రాజముద్ర పేరుతో కొత్త రాజముద్రకు సంబంధించినటువంటి లోగోని సాక్షి దినపత్రిక ప్రచురించింది. 3 నెలల్లోగా ముస్లిం రిజర్వేషన్లు అందజేస్తామని ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్ వెల్లడించిన అంశం కూడా మనం చూడవచ్చు. నీళ్లు లేని స్కూళ్ల పేరుతో 176 సర్కారీ బడుల్లో దయనీయ పరిస్థితి ఉందని, ఆర్వీఎంలో నిధులున్న పనులు సున్నా పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. రాజధాని కృష్ణా, గుంటూరు మధ్య ఉండబోతుంది. ఏపీ రాజధాని సలహా కమిటీ చైర్మన్ నారాయణ వ్యాఖ్యలు చేసినటువంటి అంశాలు కూడా మనం చూడొచ్చు. స్వైన్ ఫ్లూ కలకలం రేపుతుంది అన్నటువంటి మరొక అంశాన్ని కూడా సాక్షి దినపత్రిక ప్రచురించింది. ఇవి వార్తాపత్రికలో ఉన్న వివరాలు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వీటిపై చర్చిద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 1.